రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు తెలుగులో బంపర్ హిట్లే కానీ ఇతర భాషల్లోకి డబ్ అయ్యి పెద్దగా సాధించిందేం లేదు. రాజమౌళి అనే కాదు, ఏ తెలుగు సినిమా హిందీలోకి డబ్ అయి పెద్దగా ఆకట్టుకున్నది లేదు. అయితే బాహుబలి మాత్రం చరిత్రని తిరగరాసింది. దక్షిణాది సినిమా అన్నా తెలుగు నటులు అన్నా హీనంగా చూసే బాలీవుడ్ బాహుబలికి సాహో అంది. ఎప్పుడూ లేనంతగా బాలీవుడ్ లో పెద్ద స్టార్ల సినిమాలను కూడా వెనక్కి నెట్టింది. అయితే ఈ సినిమా వల్ల ఇప్పుడు మగధీర కూడా అద్భుతమైన రికార్డ్ కొట్టింది. రామ్ చరణ్ మగధీర సినిమా ఇప్పుడు ఒక అరుదైన రికార్డ్ అందుకుంది. అయితే ఈ క్రెడిట్ బాహుబలికి దక్కాలా లేక మగధీరాకి దక్కాలా అన్న దగ్గరే చిన్న అయోమయం. అసలేమైంది అంటే ఈ ఏడాది యూట్యూబ్ లో 100 మిలియన్లు దాటిన వ్యూస్ సాధించింది మగధీర. ఇంతవరకు ఏ తెలుగు అనువాద చిత్రానికి ఇంత భారీ పాపులారిటీ రాలేదు. అయితే ఇక్కడ అన్ని వ్యూస్ కి కారణం ఆ సినిమా పేరు బాహుబలి 2 కావటమే. అర్థం కాలేదు కదా? మగధీర పేరు బాహుబలి ఏమిటి అనుకుంటున్నారా? ఇంతకీ జరిగిందేమిటి అంటే బాహుబలి 2 అనే టైటిల్ తో ఈ సినిమాని అప్లోడ్ చేయడమే ఈ విజయానికి కారణం. గతేడాది ఫిబ్రవరిలో మగధీర హిందీ అనువాదానికి బాహుబలి 2 అని పేరు పెట్టి యూట్యూబ్ లో పెట్టడంతో జనం ఎగబడి క్లిక్ చేశారు. ఆ తర్వాత కానీ అది రాజమౌళి తీసిన మరో సినిమా అనే సంగతి తెలియలేదు. ఈ ట్రిక్ చాలా మందికి కోపం తెప్పించిందనేది 57,000కి పైగా ఉన్న డిస్లైక్ల ద్వారానే తెలుస్తోంది. కమెంట్స్ డిసేబుల్ చేయడం వల్ల జనం తిట్టడానికి లేకుండా పోయింది. అయినప్పటికీ 150,000 మంది లైక్ కొట్టారనుకోండి. బాహుబలి కంటే ముందు రాజమౌళి ఈ చిత్రాన్ని హిందీలోకి అనువదించి ఉంటే అప్పట్లోనే సంచలనం సృష్టించేదేమో. హిందీ చిత్రసీమలో మగధీర సంచలనాలకి తెరలేవకపోయినప్పటికీ యూట్యూబ్ వరకు ఈ చిత్రం గొప్ప రికార్డును సాధించింది. టైటిల్ తో చేసిన జిమ్మిక్ ని వదిలేసి చరణ్ ఫ్యాన్స్ ఈ ఫీట్ ను ఎంజాయ్ చేస్తున్నారనుకోండి, అది వేరే సంగతి.